శ్రీ లలితాదేవి ఆవిర్భావం వైభవం సర్వదేవతాకృతం శ్రీ లలితా స్తోత్రం బ్రహ్మాండ పురాణ అంతర్గత లలితోపాఖ్యానం నుండి సకల దేవతలు స్తుతించిన శ్రీ లలిత ఆవిర్భావ ఘట్టం ఇది. కోటి సూర్యుల ప్రకాశం, కోటి చంద్రుల చల్లదనంతో శ్రీచక్రరాజం మధ్యలో ఆవిర్భవించిన జగన్మాత సౌందర్యాన్ని ఈ శ్లోకాలు కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఈ పవిత్ర స్తోత్రాన్ని వినండి, పఠించండి. ఈ స్తోత్రంలో ఉండే ప్రతి శ్లోకాన్ని తెలుగు అర్థంతో సహా ఈ వీడియోలో చెప్తున్నాను. రోజు వినండి, పఠించండి. ప్రాదుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం. సాటి లేనిది శ్రేష్టమైనది అయిన ఒక గొప్ప తేజస్సు సమూహం అక్కడ ఆవిర్భవించింది. ఆ వెలుగు కోటి సూర్యుల ప్రకాశంతో సమానంగా ఉంటూనే కోటి చంద్రుల చల్లదనాన్ని కలిగి ఉంది. తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవి ముదయార్క సమప్రభాం. ఆ తేజస్సు మధ్యలో సాటిలేని ఒక చక్రం, అదే శ్రీచక్రం ఆవిర్భవించింది. ఆ చక్రం మధ్యలో ఉదయించే సూర్యుని వంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్న మహాదేవి ప్రత్యక్షమైనది. జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాంతా మానంద రససాగరాం. సమస్త జగత్తుకు ప్రాణం పోసే రూపం కలిగినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనది. సౌందర్యానికి పరాకాష్ఠ వంటిది మరియు ఆనందం అనే రసానికి సముద్రం వంటిది అయినా అమ్మవారు దర్శనమిచ్చారు. జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైక రసాలయాం. దాసాని పువ్వు అంటే జపా పువ్వు వలె ఎర్రని కాంతి కలిగినది, దానిమ్మ పువ్వు రంగులో ఉన్న వస్త్రాలను ధరించినది, సకల ఆభరణాలతో అలంకరింపబడినది మరియు శృంగార రసానికి నిలయమైన ఆ దేవి ప్రకాశిస్తున్నది. కృపాతారంగితాపాంగ నయనాలోక కౌముదీం పాశాంకుశేక్షు కోదండ పంచబాణలసత్కరాం. కరుణతో నిండిన తన కడగంటి చూపులతో వెన్నెల వంటి చల్లదనాన్ని కురిపించేది. తన చేతులలో పాశం, అంకుశం, చెరుకు విల్లు మరియు 5 పుష్పబాణాలను ధరించి ప్రకాశించే దేవికి నమస్కారము. తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మకాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపిణి అయిన ఆ మహాదేవిని చూసి ఇంద్రాది దేవతలందరూ పరమానంద భరితులై మాటిమాటికి భక్తితో నమస్కరించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.